సినిమా స్క్రీన్ మీదకేమో హీరోలుగా చూపిస్తారు. అవునండి. ఆన్ స్క్రీన్లో మాత్రం చాలా నిందలు మోస్తున్నారు. అవును. సముద్రం మీద మొట్టమొదటి పోలీసులు మేమే, జీతం తీసుకోకుండా. తీవ్రవాదులు వచ్చినా మేమే ఇంటిమేట్ చేస్తాం, యుద్ధాలు జరుగుతున్నా మేమే ఇంటిమేట్ చేస్తాం, హద్దులు మేమే చెప్తాం, బుద్ధులు మేమే చెప్తాం. ఎందుకు శ్రీలంక, దాంతోపాటు పాకిస్తాన్, మరికొన్ని అంతర్జాతీయ జైళ్లలో ఎందుకని గంగపుత్రులు మత్స్యకారులే మగ్గుతున్నారు? మాకు మీరైనా జీపీఎస్ డివైస్ ఇస్తున్నారు గవర్నమెంట్ ప్రాపర్గా. ఈ బౌండరీ వరకే వెళ్ళండి, ఆ బౌండరీ వరకు వెళ్ళండి, లేదా ఇదైనా జూబ్లీ హిల్స్ లేదా అమరావతి రోడ్లు అన్న చెప్పడానికి ఇక్కడ వరకు రైట్ తీసుకోండి, లెఫ్ట్ తీసుకోండి అన్న. ఒక కులవృత్తి మీద నిషేధం విధించబడింది, కొన్ని రోజుల పాటు ప్రొహిబిషన్ ఉంటుంది అంటే అది మీ కులవృత్తి మీదే. సమాజ సేవకులం కాబట్టి నిషేధాన్ని మేము ఉల్లంఘించకుండా 10,000 రూపాయలు ఇచ్చి గత ప్రభుత్వంలో మమ్మల్ని చులకనగా చేశారు. 10,000 ఇచ్చారు. సముద్రాన్ని కాలుష్యం చేస్తోంది గంగపుత్రుడు కాదు, సముద్రాన్ని అత్యంత విషపూరితంగా మారుస్తోంది తీర ప్రాంతంలో తలెత్తుకున్నటువంటి కంపెనీలు. ఏది నిజం? సముద్ర వేట చేస్తూ మేము పాడు చేసేది ఎక్కడుందో చూపించాలి మీరు. మా తీర ప్రాంతాల్లో పెత్తందారులు పెట్టే ఫ్యాక్టరీస్ కానీ, పెత్తందారులు పెట్టే రెడ్ ఇండస్ట్రీస్, పారాసిటమాల్ కాడ నుంచి మీ పొలంలో కొట్టే కలుపు మందు వరకు మా తీర ప్రాంతంలోనే తయారవుతుంది, మా ఫ్యాక్టరీలోనే. సముద్రం నీటి మీద రాతలే ఈ హామీలు. గ్రౌండ్ లెవెల్లో మాకు దక్కేది ఏది లేదు, మా ప్రాణాలకి విలువ లేదు, మాకు ప్రమాద బీమా లేదు అనేటువంటి ఆరోపణ. సముద్రం మీద మీరు వేట చేస్తున్నారు, శవం రాకపోతే ఉండేది కాదు, పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్ ఇవ్వాలి. సముద్ర తీర ప్రాంతంలో స్మగ్లర్లు, సముద్ర తీర ప్రాంతంలో కాలుష్య కారకులు. తీరం మా హక్కు సార్, సముద్రం మా జీవితం. గంగపుత్రులు మత్స్యకారులు, సముద్రానికి సవాల్ విసిరేటువంటి యోధులు, ఇది కీర్తి పతాకం. అయితే గ్రౌండ్ రియాలిటీలో మాత్రం సముద్ర తీర ప్రాంతంలో స్మగ్లర్లు, సముద్ర తీర ప్రాంతంలో కాలుష్య కారకులు అనేటువంటి నిందను మోస్తున్నారు గంగపుత్రులు. ఆన్ స్క్రీన్ మీద హీరోలుగా వెలిగిపోయేటువంటి గంగపుత్రులంతా ఆఫ్ స్క్రీన్లో ఎందుకు ఇంత అపకీర్తిని మూట కట్టుకుంటున్నారు? నిజంగా గంగపుత్రులు మత్స్యకారులు అలాగే సమాజ విద్రోహ శక్తులుగా మారారా? వాళ్ళ కులంలో వాళ్ళకు వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు లేవా? రాజకీయ ప్రాధాన్యం సమంగా దక్కుతుందా లేదా అనేటువంటిదే తప్పకుండా చర్చించాల్సినటువంటి హాట్ టాపిక్. ఇదే టాపిక్ పై డిస్కస్ చేసేందుకు, ఇన్ డెప్త్గా అనలైజ్ చేసేందుకు లెట్స్ ఇన్వైట్ మైలాపల్లి అశోక్ చక్రవర్తి గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. అశోక్ గారు నమస్తే. నమస్తే, వెల్కమ్ టు డయల్ న్యూస్. థ్యాంక్ యూ. చాలా కాలం నుంచి ఈ సబ్జెక్ట్ మీద నేను చాలా స్టడీ చేస్తున్నాను. ఓకే. సినిమా స్క్రీన్ మీదకేమో దేవర తీసుకున్నా, లేకపోతే నాగచేత నటించినట్టు ఇంకో సినిమా తీసుకున్నా కూడా, మొత్తం ఏది తీసుకున్నా కూడా గంగపుత్రులు అంటే హీరోలుగా చూపిస్తారు. అవునన్నా. ఆన్ స్క్రీన్లో మాత్రం ఇందాక నేను చెప్పినట్లుగా చాలా నిందలు మోస్తున్నారు. అవునన్నా. ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేద్దాం, క్లారిఫై. నేను చెప్పిన ఇంట్రో కరెక్టేనా? నేను చెప్పిన దాంట్లో గంగపుత్రులు నిజంగా ఇలా అపకీర్తి మోస్తున్నారా లేదా? అపకీర్తి మోస్తున్నామన్నా, మీ ఇంట్రడక్షన్ మాత్రం కరెక్టే. మేము హీరోలమే అంటే నాకు తెలుసన్న, ఈ భూమి మొత్తం మీద ఎవరైతే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ కులవృత్తులు చేసుకున్న కమ్యూనిటీస్లో ప్రతిరోజు ప్రాణహానిని చూస్తూ అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ దినదిన గండంగా బతుకుతూ జీవనోపాధిని పొందే ఏకైక కమ్యూనిటీ ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ అన్న. మీరు ఇందాక అన్నట్టుగానే స్మగ్లర్స్ లేదా కాలుష్య కారకులు అంటున్నారు. వీఆర్ ఏ ఫస్ట్ పోలీస్ ఆన్ మెరైన్. సముద్రం మీద మొట్టమొదటి పోలీసులు మేమే, జీతం తీసుకోకుండా పోలీసింగ్ చేస్తుంది మేమే. తీవ్రవాదులు వచ్చినా మేమే ఇంటిమేట్ చేస్తాం, యుద్ధాలు జరుగుతున్నా మేమే ఇంటిమేట్ చేస్తాం, హద్దులు మేమే చెప్తాం, బుద్ధులు మేమే చెప్తాం. వీఆర్ ఏ వెరీ బ్రేవ్ అన్న. మేము చాలా ధైర్యం ఉండేవాళ్ళం. మేము రోజు కష్టపడే కమ్యూనిటీ ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ. హద్దులు మీరే చెప్పేటట్లయితే, బుద్ధులు కూడా మీరే చెప్పేటట్లయితే, ఎందుకు శ్రీలంక, దాంతోపాటు పాకిస్తాన్, మరికొన్ని అంతర్జాతీయ జైళ్లలో ఎందుకని గంగపుత్రులు
మత్స్యకారులే మగ్గుతున్నారు. ఈ రాజకీయ కంపల్షన్ క్రియేట్ అయ్యే కన్నా అంతర్జాతీయ జలాల్లో బౌండరీస్ ఎవరికి తెలియవన్నా. మాకు మీరైనా జీపీఎస్ డివైజులు ఇస్తున్నారా గవర్నమెంట్ ప్రాపర్గా? ఈ బౌండరీ వరకే వెళ్ళండి, ఆ బౌండరీ వరకు వెళ్ళండి. లేదా ఇదైనా జూబ్లీ హిల్స్ లేదా అమరావతి రోడ్లు అన్న చెప్పడానికి ఇక్కడ వరకు రైట్ తీసుకోండి, లెఫ్ట్ తీసుకోండి అన్నాయి. సముద్రంలో ఎక్కడ సంపద చేపలు దొరుకుతాయో అక్కడికి మేము ప్రయాణం చేస్తూనే ఉంటాం. ఆ టైంలో అంతర్జాతీయ జలాలు ఉన్నాయి, కొంత దాటొచ్చు. దాటే టైంలో పక్క దేశస్తులు మమ్మల్ని పట్టుకొని బిగించి జైళ్ళల్లో మగ్గించేలా చేస్తున్నారు. ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారన్న? మేము పట్టుకొచ్చే చేపలు మార్కెట్లో కొనేసి మంచిగా కూర వండుకో తినేయడమే తప్ప మా బతుకులు ఎలా ఉంటాయో, భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కరోజైనా మీరు ఆలోచించారా? సమాజంలో అందరినీ అడుగుతున్నాను నేను, ఎవరు ఆలోచించారు? ఒక్క పేరు చెప్పండి. మేము ఆలోచిస్తున్నాం ఒక్క లీడర్ పేరు చెప్పండి. లేకపోతే సమాజంలో ఎవరైనా ఒక సంఘ సంస్కర్తని చెప్పండి. ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ అంటే చేపలు పట్టుకునే వాళ్ళు, అంతే కదన్నా మీ ఉద్దేశంలో? అంతే. మేము 16 కులాలు ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. 16 ఉపకులాలా? 16 ఉపకులాలు ఉన్నాం ఫిషర్మ్యాన్ కమ్యూనిటీస్లో. ఓకే, కేవలం ఆంధ్రప్రదేశ్లో? ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో. అగ్నికుల క్షత్రియ, పల్లికారు, వాడబల్జ, గొండు, వన్నికుల క్షత్రియ, వడ్డీలు, ముద్రాజులు, ముద్రాసులు, ఇట్లాగ 16 కులాలు ఉన్నాం మేము. ఎవరిని అంటున్నారు ఫిషర్మ్యాన్స్ అని? రోజు సముద్రంలో దినదిన గండంగా బతుకుతూ చేపల వేట రాత్రి పగలు లేకుండా 40-50 కిలోమీటర్ల లోతుండే ప్రాంతంలో, తీరం దూరం కాదన్న, లోతుండే ప్రాంతంలో, అంత డెప్త్ సీలో చుట్టూ ఎటు చూసినా సముద్రమే కనిపించే ప్రాంతంలో వేట చేసుకొని జీవనం పొందే వాళ్ళ కోసం చెప్తున్నారా? లేదా కుసవర్ర లాంటి షిప్పులు వైజాగ్ వెళ్ళి మీరు ఎట్లాగా విజిటర్స్గా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి గెస్ట్గా చూసేసి వచ్చేసి ఆ యుద్ధానికి 1971 యుద్ధానికి మత్స్యకారులు చెప్తేనే పాకిస్తాన్ నుంచి వచ్చే గాజీ సబ్మరైన్ యొక్క దాడులాగే అన్న. ఎగ్జాక్ట్లీ, అవును. ఫిషర్మ్యాన్స్. రామ్నాథ్ కోవింద్ లాంటి గ్రేట్ రాష్ట్రపతిని అందించింది ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ. ఇది ఫిషర్మ్యాన్ దళిత్. ఎంతమంది రామ్నాథ్ కోవింద్ దళిత్ అంటారు చాలా మంది. దళిత్ ఫిషర్మ్యాన్ ఇన్ బీహార్, ఫిషర్మ్యాన్ కమ్యూనిటీస్ ఇన్ ఎస్సీస్. ఇక్కడ మేము బీసీఏ, తెలంగాణలో బీసీ, ఒక్కొక్క చోట ఒకలా. 16 ఉపకులాలు. 16 ఉపకులాలు. ఇవన్నీ యాక్టివ్ మోడ్లోనే ఉన్నాయి ఏపీలో ఇప్పుడు. బతిగా ఉన్నాం కదన్నా. ఏంటి మీ జనాభా ఎంత, మీ ఓటింగ్ శాతం ఎంత? అదిగన్నా ఎగ్జాక్ట్లీ ఓటింగే కావాలి ఇక్కడ. జనాభా ఎవరైనా కూడా రాజకీయ ప్రాధాన్యత తీసుకున్నా లేకపోతే ఏ తీసుకున్నా కూడా ఈ రెండే పారామీటర్స్ గా తీసుకుంటాం కదా అశోక్ గారు. మేము పదవులు అడగట్లేదే, మా భవిష్యత్తు ఏంటని క్వశ్చన్ చేస్తున్నాం. వాట్ వీఆర్, ఎక్కడున్నాం మేము? 17.5 లక్షల ఓటింగ్ ఉందన్న. 17.5 లక్షల ఓటింగ్ 16 ఉపకులాలకు కలిపి. 16 ఉపకులాల్లో లెక్కల్లో చెప్తున్నవి. ఇంకా పల్లికాపు, పల్లిరెడ్డి, మా ఫిషరీస్ అని చెప్పుకోవట్లేదు వాళ్ళు. రెడ్డి నాయుడు అని చెప్పుకున్నారు వాళ్ళు. నమ్ముతారా? ఓకే. పల్లికాపు అనే కులం ఉంది మా దాంట్లో, పల్లిరెడ్డి అనే కులం ఉంది మా దాంట్లో. వెనకాల రెడ్డి వస్తే రెడ్డి అని చెప్పుకుంటున్నారు, కాపు అని వస్తే కాపు అని చెప్పుకుంటున్నారు. ఫిషరీస్ ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ అని చెప్పుకుని చాలా తక్కువ మంది, చాలా తక్కువ. నేను స్ట్రైట్గా చెప్తున్నాను మీకు. మమ్మల్ని చాలా చులకనగా చూస్తారు మీరు సమాజంలో. చేపల వాళ్ళు అంటారు, జోక్స్ వేస్తారు, సినిమాల్లో డైలాగులు వేస్తారు. బట్ మేము చాలా స్ట్రాంగ్, మీకు తెలుసా లేదా? చాలా బలమైన వాళ్ళం మేము. సముద్రం మీద సైల్ చేయడం అంత ఆషామాషి కాదు. సర్ఫింగ్ చేసే సినిమాల్లో చూసే క్రీడలు అనుకుంటున్నారు ఇవి. ఒక బోటు మీద 20-30 మంది కలిసి 40-50 కిలోమీటర్లు 4-5 రోజులు ప్రయాణం చేస్తూ ఎంతో తీరంలో దూరంగా వెళ్తూ లాంగ్ లైన్లో నెట్లు వేసి చేపలు పట్టి దాన్ని మళ్ళీ ఫ్రెష్గా మీకు తీర ప్రాంతాలు అందించి మా కాంట్రిబ్యూషన్ అని తెలుసా ఇండియాలో? ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ కాంట్రిబ్యూషన్ తెలుసా మీకు? 19%. అంటే మీకు వచ్చే 100 రూపాయల్లో 19 రూపాయలు మాదే. విషయం తెలుసా మీకు? తెలియదు ఎవరికే. ప్రపంచంలో తినే రొయ్యల్లో 70% రొయ్యలు ఆంధ్రప్రదేశ్ ప్రొడక్షన్ చేస్తుంది. ఏ పొలిటీషియన్ చెప్తాడన్న? ఆ 70%లో మరలా మేము 70% కాకినాడ నుంచి పాయికిరేపేట మా నియోజకవర్గం ఉన్న హ్యాచరీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. 180 బిలియన్ల రొయ్యి పిల్లలు మేము ప్రొడ్యూస్ చేస్తాం. ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ మిలియన్స్ అన్న, బిలియన్లు. 400 హ్యాచరీస్తో 90 ఫ్యాక్టరీ, షెల్లింగ్ ఫ్యాక్టరీస్. రొయ్యలు ఒలిచి ఆ పైన షెల్లును ఒలిచి ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేసి అమెరికా, జపాన్, సింగపూర్, థాయిలాండ్, యుఏఈ, ఎమిరేట్స్, ఎనీ కంట్రీ, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్. ఈవెన్ ట్రంప్ కూడా
రొయ్యల సూప్లో మా రొయ్యలే తింటాడు, మన ఆంధ్రప్రదేశ్ రొయ్యలే తింటాడు. ఇది నిజమేనా? చాలా చాలా అన్ని చోట్ల కూడా చదివాను అశోక్ గారు. అబ్సల్యూట్లీ ప్రపంచ పోలీసుగా చెప్పుకునేటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లేకపోతే ఆ స్థానంలో ఎవరున్నా కూడా తినేటువంటి స్ట్రిప్ ఆర్ ప్రాన్స్ ఏపీ నుంచి వెళ్తాయి. ఎగ్జాక్ట్లీ వీఆర్ ప్రొడ్యూసింగ్ హైయెస్ట్ క్వాలిటీ. మనకి నేచురల్గా కూడా అట్లా తయారైంది. అంటే మీరు ఫిషర్మెన్స్ అంటే సముద్రం మీద వేటాడే వాళ్ళు ఒక్కరిని అనుకుంటున్నారా? కాదా? కాదు. నాగార్జున సాగర్లో ఆ సాగర్ తీర ప్రాంతంతో వేటాడేది మా ఫిషర్మెన్సే. కొల్లేరు సరస్సు మా ఫిషర్మెన్సే. నదీ పరివాహ ప్రాంతం కూడా మా ఫిషర్మెన్సే. గోదావరి నదిలో వేటాడేది మా ఫిషర్మెన్సే. మీ తుంగభద్ర నదిలో వేటాడేది మా ఫిషర్మెన్సే. ఓసుపేటలో ఉన్నది మా ఫిషర్మెన్సే. కర్ణాటక ఎక్కువ వలస చేస్తున్నాం మేము, ఇక్కడ పరిస్థితులు బాగాలేక. ఇక్కడే కాదు, ప్రతి చోట అట్లాగే ఉంది. ఒక జిల్లానే కాదు. పూరిలో మేమే ఉంటాం, పారాదీప్ మేమే ఉంటాం, ఒడిశాలో కోనార్క్లో మేమే ఉంటాం, కర్ణాటకలో మేమే ఉంటాం, తమిళనాడులో మేము ఉంటాం, కన్యాకుమారిలో ఉంటాం, మేము మైసూర్లో ఉంటాం. ఎక్కడలే మేము. మన ఆంధ్ర ఫిషర్మెన్స్ కోసం నేను మాట్లాడుతున్నా. ఇక్కడ పరిస్థితులు బాగాలేక, ఇక్కడ మత్స్య సంపద దొరక్క ఇన్ని రాష్ట్రాలు వలస వెళ్ళి పిల్లల్ని పెంచుకుంటున్నాం. మేము ఇక్కడ స్మగ్లింగ్ చేసాం. కానీ ఎందుకు ఆ నింద మోయాల్సి వస్తుంది? తీర ప్రాంతంలో బ్రతికేది మేమే కాబట్టి. మీరందరూ సిటీస్లో టౌన్లో ఉంటారు. మేము తీర ప్రాంతం 3 కిలోమీటర్లు దాటి రాము. మేము తీరం మా హక్కు సార్, సముద్రం మా జీవితం, అది మాది. మేము అక్కడే ఉంటాం, మేము కాపాడుతున్నాం మిమ్మల్ని. ఓకే, నిజంగా మీరు ఈ ప్రాంతంలో మైదాన ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళని కాపాడేది నిజమే అయితే నాకు తెలిసి ఆన్ ఎర్త్ ఒక కులవృత్తి మీద నిషేధం విధించబడింది, కొన్ని రోజుల పాటు ప్రొహిబిషన్ ఉంటుంది అంటే అది మీ కులవృత్తి. 45 రోజుల పాటు సముద్రం మీద వేటకు వెళ్ళకండి, లేకపోతే ఇన్ని గంటల పాటు చేపల వేట నిషేధం అంటారు. మరి మీరంత సమాజ సేవకులే అయితే ఎందుకు ఆ నిషేధం? మంచి క్వశ్చన్. సమాజ సేవకులం కాబట్టే నిషేధాన్ని మేము ఉల్లంఘించకుండా 10,000 రూపాయలు ఇచ్చి గత ప్రభుత్వంలో మమ్మల్ని చులకనగా చేశారు. 10,000 ఇచ్చారు. 45 రోజుల పాటు ఒక కుటుంబాన్ని మీరు 10,000తో నెగ్గుకొస్తారా? కష్టం. నిషేధంలో మేము 45 రోజులు పక్కాగా అమలుపరుస్తూ మత్స్య సంపద బ్రూడింగ్ టైం కాబట్టి, పిల్లలు పెట్టే టైం కాబట్టి, నెక్స్ట్ జనరేషన్కి బయోలాజికల్ ఈకోసిస్టమ్ని మేము డిస్టర్బ్ చేయకుండా ఈ 45 రోజులు మేము ఆ నిషేధాన్ని భరిస్తూ అరకొర అప్పులు చేసుకుంటూ డబ్బులు లేకుండా మత్స్యకారులు ఇబ్బంది పడేవాళ్ళు. మీరు చూసే సెన్సెస్ లేదా CMRF సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కానీ, CAA కానీ, కోస్టల్ ఆక్వాథారిటీ కానీ, ఎంపీడే కానీ చెప్పే సెన్సెస్ శుద్ధ అబద్ధం అన్న. మీరు చెప్పే నెంబర్కి మేము డబ్బులు ఉంటాం స్టేట్ మొత్తం. అవునా? డబ్బులు ఉంటాం. ఎందుకని ఇంత లెక్కల్లో తారుమారు? పొలిటికల్ కంపల్షన్స్. జనాభా పెరిగితే సీట్లు అడుగుతారేమో అని, అవేర్నెస్ వస్తే తీర ప్రాంతంలో హక్కులు అడుగుతామని, బాగా తెలుసుకుంటే ఏ ఫ్యాక్టరీ పెడతామని మీలాంటి వాళ్ళని క్వశ్చన్ చేస్తామని. సముద్ర వేట చేస్తూ మేము పాడు చేసేది ఎక్కడుందో చూపించాలి మీరు. మా తీర ప్రాంతంలో మీరు పెత్తందారులు పెట్టే ఫ్యాక్టరీస్ కానీ, పెత్తందారులు పెట్టే రెడ్ ఇండస్ట్రీస్, ఇప్పుడు గ్రీన్ ఇండస్ట్రీస్, ఆక్వాకల్చర్ ఇండస్ట్రీస్ అజాడిస్ కాదన్నా, చాలా ఇంకా మంచిది. మాది ఆక్వాకల్చర్ మెరైన్ మీద బేస్ చేసే ఇండస్ట్రీస్ అన్నీ గ్రీన్ ఇండస్ట్రీస్ అన్న. అంటే ప్రకృతికి పర్యావరణానికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా పెట్టే ఇండస్ట్రీస్. నెక్స్ట్ కేటగిరీ ఆరెంజ్ ఇండస్ట్రీస్, అవి కూడా పర్లేదు. కానీ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్, యానిమల్ డ్రగ్స్, పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, ఎందుకు తీర ప్రాంతాన్ని మీరు టార్గెట్ చేస్తారన్న? హ్యూమన్ డ్రగ్స్, మీరు వేసుకునే మందులు, పారాసిటమాల్ కాడ నుంచి మీ పొలంలో కొట్టే కలుపు మందు వరకు మా తీర ప్రాంతంలోనే తయారవుతుంది, మా ఫ్యాక్టరీలోనే. ఎందుకని చెప్పాలి మీరే, సొసైటీ చెప్పాలి. లేకపోతే ఎందుకు మా తీర ప్రాంతంలోనే టార్గెట్ చేస్తారు? అవును, అమాయకులు, తక్కువ డబ్బులకు భూములు వస్తాయి, చీప్ లేబర్. మేము తెల్లవారు 3 గంటలకు ఒక ఆడపిల్ల రొయ్యలు ఒలచడానికి రొయ్యల కంపెనీలకు వెళ్తే కిలోకి 9 రూపాయలు ఇస్తారు. ఒలిస్తే 9 రూపాయలు. 10 గంటల పాటు 20 కిలోలో 10 కిలోలో ఒలుచుకొని 150 రూపాయల నుంచి 300 రూపాయల కోసం బతుకుతున్నారు. 70% మత్స్యకార మహిళలు, మీకు తెలుసా? 70%. ఉపాధి బాలేని వాళ్ళు వాళ్ళ భర్తల్ని పిల్లల్ని తెల్లవారు 3 గంటల క్యారేజీలు ఉండి 4 గంటలకు డ్యూటీ 40 కిలోమీటర్లు ట్రావెల్ చేసి నా నియోజకవర్గం నుంచి సుమారు, మా నియోజకవర్గం నుంచి, మాది పాయకరపేట నియోజకవర్గం, మా పక్కన తుని నియోజకవర్గం, ఆ పక్కన పిఠాపురం నియోజకవర్గం, ఇటువైపు ఎలమంచిలు ఉంటుంది. ఎటు చూసినా సుమారు 120 గ్రామాలు ఫిషరీస్ గ్రామాలు ఉంటాయి. మా గ్రామాలు ఉంటాయి. కానీ మేము అందరూ కూలీగా వెళ్తారు మా కమ్యూనిటీలో. 90%
మత్స్య సంపద తగ్గిపోవడంతో వెల్డర్స్ గాను, వెల్డింగ్ చేసేవాళ్ళు గాను, ఐరన్ వర్క్ చేసేవాళ్ళు గాను, చెక్కల మార్కెట్లో పనిచేసేవాళ్ళు ఇలా తయారయ్యాం మేము. సమస్యల గురించి ఇలా చెప్తున్నారు సార్ మీరు, అవును, ఒప్పుకుంటాను. ఇందాక మీరు చెప్పిన లెక్కల ప్రకారమే 16 ఉపకులాలు, 17.5 లక్షలకు పైగా ఓటర్లు, అవునన్న, ఇవి లెక్కలు. అవును, ఈ లెక్కలు ఇంకా డబుల్ ఉంటాయని కూడా చెప్తున్నారు. అవును, ఎక్కువ ఉన్నాయి. ఇంత ఉన్నప్పటికీ కూడా గంగపుత్రుల్లో, మత్స్యకారుల్లో చైతన్యం లేదు. ఎందుకు? ఎక్కడుంది లోపం? ఈ ఉపకులాలు ఏవి కూడా కలిసి ఉండవన్న. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ కోసం ఈ ఎస్సీ మాల కమ్యూనిటీలో ఒక 10 కులాలు ఉన్నాయి, ఉపకులాలు. ఎస్సీ మాదిలో ఒక 16 కులాలు, 17 కులాలు ఉన్నాయి. ఈ వర్గీకరణ అనేసరికి ఈ కులాలు ఆ కులాలు ఇప్పుడు రైవలరీగా ఉంది. దాంతోపాటు ఒక రకమైన యుద్ధ వాతావరణం. కొట్టుకోరు కానీ అఫీషియల్గా కమ్యూనిటీస్ కోసం అట్లా మేము అలా కలవం మేము ఫస్ట్ నుంచి కలవట్లేదు. ఎందుకో మత్స్యకారులు అందరూ కలవట్లే. జిల్లాకు వచ్చే తారతమ్యాలు అవనివ్వండి, ఆర్థిక అసమానతలు అవనివ్వండి, పొలిటికల్ కంపల్షన్ అవనివ్వండి, లేదా పెత్తందారుల యొక్క ఆధిపత్యం అవనివ్వండి, మేము కలవలేకపోతున్నాం. 963 కిలోమీటర్లకు పైగా తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో. ఆమె రైట్? ఎగ్జాక్ట్లీ, అబ్సల్యూట్లీ రైట్. వాటిని మనము కరెక్ట్గా స్టడీ చేసుకున్నప్పుడు నాకు తెలిసి ఒక 2 కిలోమీటర్లకి ఒక కంపెనీ ఉంది, ఒక ఫ్యాక్టరీ ఉంది. గంగపుత్రులు, మత్స్యకారులు జీవితాంతం ఈ ఫ్యాక్టరీల్లో కార్మికులుగా మగ్గిపోవాల్సిందేనా, లేకపోతే చేపల వేటకెళ్ళి బతకాల్సిందేనా? అసలు కార్మికులుగా కూడా తీసుకోవట్లేదు, మీకు తెలియదు. లోకల్లో ఎవడన్నా మీ ఫ్యాక్టరీలోనే మా వాళ్ళు ఎవరైనా పనిచేస్తున్నారు అనుకోండి, ప్రమాదశాత్తు తనకు గాయం జరగవచ్చు, లేదా చనిపోవచ్చు. ఎక్కడ లోకల్లో ప్రెషర్ ఉంటుంది, లేదా అండర్స్ట్ క్రియేట్ అవుతుందని లోకల్ పనికి కూడా తీసుకోరు, ఊడ్చే వాళ్ళగా తీసుకుంటారు. ఫ్యాక్టరీలు ఉండేది మరి మీ విభాగంలోనే కదా. ఎడ్యుకేషన్ మంచిగా లేకపోవడం వల్ల మమ్మల్ని తీసుకోవట్లేదన్న, ఎక్కడా తీసుకోవట్లే. ఎక్కడ ఏ ఫ్యాక్టరీస్లో, ఒక హ్యాచరీస్లో మాత్రం కొంత పని కల్పిస్తున్నారు. ఆ 400 హ్యాచరీస్లో చీప్ లేబర్ కాబట్టి మేము తక్కువ రేటుకి దొరుకుతాం. చీప్ లేబర్ మీన్స్ తక్కువ దినసరి వేతనానికి మేము దొరికేస్తాం కాబట్టి తీసుకుంటున్నారు తప్ప ఫ్యాక్టరీస్లో ఎక్కడ తీసుకోవట్లేదు. చాలా తక్కువ, నెగ్లిజిబుల్ పర్సంటేజ్, బిలో 0.5 or 1% లోపు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, గురుకులాలు ఉన్నాయి. నాకు తెలిసి ఫిషర్మెన్స్కి అంటే మత్స్యకారులకి, గంగపుత్రుల మీ కమ్యూనిటీకి ప్రత్యేకమైనటువంటి స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ లేవు. ఒకటే స్కూల్ ఉంది. ఉందా ఒకటి? మోపిదేవి కృష్ణా జిల్లాలో ఉంది. ఓకే, స్టేట్ మొత్తం లేదు. ఎక్స్క్లూజివ్గా ఫిషర్మెన్ కమ్యూనిటీ చదువుకోవడానికి స్కూల్స్ లేవు. మేము దానికి తగ్గ రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చాం. ఈసారి మా మేడం చాలా మంచిది, హోమ్ మినిస్టర్ గారు. హోప్స్ పాజిటివ్గా చూస్తున్నాం, వస్తుందని. ఒకవేళ మోపిదేవిలో ఉన్నట్లుగానే మిగతా తీర ప్రాంతాల్లో, కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో స్కూల్స్ కనుక పెడితే ఎడ్యుకేషన్ పర్సంటేజ్ ఎలాగూ పెరుగుతుంది. దానివల్ల వచ్చేటువంటి మిగతా ఉపయోగాలు ఏమన్నా ఉన్నాయి కదన్నా. ఇప్పుడు పూరిలోని 9,000 మంది ఉన్నారు మా వాళ్ళు, మా ఏరియా నుంచి. మా నియోజకవర్గం నుంచి 8,000 మంది ఉన్నారు. తల్లిదండ్రులు అక్కడ వేటకు వెళ్ళిపోతారు. పిల్లల పరిస్థితి ఇప్పుడు ఆడపిల్ల చదువుకోవాలండి, 10వ తరగతికి ఆపేస్తున్నాం, లోకల్లో ఆపేస్తున్నాం. 10వ తరగతి తర్వాత కంపల్సరీగా ఫ్యాక్టరీకి పంపిస్తున్నాం, రొయ్యల ఫ్యాక్టరీకి. మీరు తినే షింప్ ఫ్యాక్టరీకి షెల్లింగ్ చేయడానికి పంపిస్తున్నాం 150 రూపాయల కోసం, 200 రూపాయల కోసం. ఒక రోజంతా కష్టపడితే వచ్చేది 150, 12 గంటలు కష్టపడాలి. 12 గంటలు 200 రూపాయలు మ్యాక్స్, 210 రూపాయలు. ఏం సరిపోతాయి షుగర్ అసలు? అట్లా ఉంది పరిస్థితి. మరి కమ్యూనిటీ సరిపోతాయండి, ఎక్కడ సరిపోతాయి? స్ట్రగుల్ ఫర్ లైఫ్ అంతే. మీ కమ్యూనిటీ నుంచి నాకు తెలిసి 2-3 పెద్దవాళ్లే వచ్చారు. ఇప్పుడే నోట్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మినిస్టర్గా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర, మాజీ మినిస్టర్గా ఉన్నటువంటి సీదిరి అప్పలరాజు, వీళ్ళిద్దరి వల్ల మీ కమ్యూనిటీకి ఏదన్నా మేలు జరిగిందా, జరుగుతుందన్నటువంటి ఆశ ఉందా? కొల్లు రవీంద్ర గారు ఇంతకుముందు ఫిషరీస్ మినిస్టర్గా చేసినప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ మంచిగానే ట్రై చేశారని, ఆయన మంచిగా చేయడానికి ప్రయత్నం చేశారు. లాస్ట్ 5 yearsలో 0 అన్న. 10,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప నాకు తెలిసి ఒక్క మెరైన్ బోటు కానీ, ఒక్క మెకనైజ్డ్ బోటు కానీ, ఒక్క మెకనైజ్డ్ ఇంజిన్ కానీ, ఒక్క నెట్ కానీ, ఒక్క ప్యాకింగ్ బాక్స్ కానీ ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద లేదన్న. 0 లాస్ట్ 5 years. రిప్రజెంటేషన్స్ ఏమి ఇవ్వలేదా ప్రభుత్వానికి? మీ అంటే లేటెస్ట్ పేరు చెప్పమంటే చెప్తా కన్నా చాలా మందిని నేను కలిసాను అన్న. ఓకే, టాప్ 2 సజ్జల రామకృష్ణ గారిని, నేను, అప్పటి ఎమ్మెల్యే గారు, మా ఆప్కాప్ వైస్ చైర్మన్లు అందరూ కలిపి రిప్రజెంటేషన్ ఇచ్చాం. 10,000 సరిపోదు, 15,000 రూపాయలు మినిమం ఇవ్వాలని.
అప్పుడు కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ కన్నబాబు గారికి స్ట్రైట్ అవే నేను రిప్రజెంటేషన్ ఆర్టీఏ ద్వారా కూడా చాలా అర్జీలు ఇచ్చాను నేను. మా ఏరియాలో నక్కపల్లి డ్రై ఫిష్ మార్కెట్ కానీ, చేపలు అంటే పచ్చి చేపలు ఒకటే కదన్న, ఎండు చేపల మార్కెట్ కూడా చాలా పెద్దది ఆంధ్రప్రదేశ్లో. ఓకే, చాలా పెద్ద మార్కెట్ ఉంది, ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటుంది మన దగ్గర. మార్కెట్ ఫెసిలిటీస్ లేవు, ఎండు చేపలకి ఎక్స్క్లూజివ్గా మార్కెట్స్ లేవు. నక్కపల్లిలో ఆరుబయటను చేస్తారు శుక్రవారం. హొమ్మాను ఒడిశాలో ఆదివారం నాడు చేస్తారు, అంతే. ఎక్స్క్లూజివ్గా ఆంధ్రప్రదేశ్ ఒడిశాలో ఈ 2 మార్కెట్లో ఉన్నాయి. ఎండు చేపల మార్కెట్ లేదు. కొన్ని వేల కోట్ల టర్నోవర్ జరుగుతుంది ప్రాపర్గా ప్రాసెసింగ్ చేసి, ప్రాపర్గా ప్యాకింగ్ చేసి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో మమ్మల్ని కూడా గుర్తించి కంప్లీట్గా ఈ ప్రొడక్ట్స్ని కానీ యూటిలైజ్ చేసుకుంటే వేల మందికి ఉపాధి వస్తుంది, లక్షల మందికి. మత్స్యకార మహిళలు చాలా బ్రేవ్ అన్న, ధైర్యవంతులు. వాళ్ళు వెయిట్కి డబుల్ వెయిట్ మోయగలరు. వీఆర్ వెరీ స్ట్రాంగ్. శారీరకంగా కూడా చాలా దృఢంగా ఉంటాం. దట్టు మేము తీర ప్రాంతాలు ఉంటాం కన్నా చాలా తిరుగుగా ఉంటాం. కమ్యూనిటీస్ కలవ కాబట్టి, అంటే అయోడిన్ ఎక్కువ తింటాం కదా, చేపలు ఎక్కువ తింటాం కదా, అయోడిన్ ఇన్బిల్ట్ మాకు ఎక్కువ ఉంటుంది. సో మేము తెలుగుగానే ఉంటాం. లోకల్ కంపల్షన్స్, పొలిటికల్ లీడర్స్ యొక్క రుద్దుడు మా మీద ఎక్కువ ఉంటుందన్న. విడగొట్టి డివైడ్ అండ్ రూల్, సేమ్ పాలసీ ఎవ్రీవేర్. గంగపుత్రులు మోసపోతున్నారా? ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయా? అది వైస్ వెర్సా అన్న. అంటే అట్లా అనేది లేదన్న. మోసపోవడం కంటే మమ్మల్ని కాపాడండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎలా కాపాడటం అంటే ఎలా? మా మత్స్య సంపదను పెంచే కార్యక్రమాలు ఇప్పుడు ఒక 10 పులులు, 70 పులులు ఉన్నాయి శ్రీశైలంలో, మీకు తెలుసు. అవును, నల్లమల ఫారెస్ట్. ఎగ్జాక్ట్లీ, రిజర్వ్ ఫారెస్ట్. ఒక శాంచురీ ఉంది వాళ్ళకి, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, దానికి ఒక శాంచురీ. అట్లాగే మెరైన్ శాంచురీస్ ఏర్పాటు చేయాలి. సాధ్యమయ్యే పనేనా? బ్రహ్మాండంగా సాధ్యమవుతుందండి. రెడ్ ఇండస్ట్రీస్ వచ్చేటప్పుడు లోకల్లో డిస్కస్ చేయాలి. సిఎంఆర్ఎఫ్ దేనికి ఉందండి మరి ఇన్స్టిట్యూషన్? సిఏ ఎందుకుంది, కోస్టల్ ఆక్వా అథారిటీ? సెంట్రల్ రీసెర్చ్ ఫిషరీస్ ఎందుకుంది? ఎంపీడా ఎందుకుంది? ఈ మెరైన్ ఎడ్యుకేషన్ ఎందుకుంది? ఏలో ఉంది? వీళ్ళందరూ చెప్పాలి. ఇంకో ఈ ఫ్యాక్టరీస్ పెడుతున్నావు, నువ్వు కంప్లీట్గా నువ్వు ఫిల్టర్ చేసి, లేదా ఇక్కడ వేస్ట్ని, హెవీ మెటల్స్ని ఆపకపోతే మెరైన్ యొక్క క్లైమేట్ డిస్టర్బ్ అవుతుంది, చిన్న చేపలు పెరగదు, నాచు పెరగదు, తర్వాత నెక్స్ట్ జనరేషన్ రాదని వాళ్ళు చెప్పగలగాలి. సీడ్ డ్రెంచింగ్ చేయొచ్చు, చేప పిల్లల్ని సముద్రంలో కూడా వదలొచ్చు. గవర్నమెంట్ తీసుకోవాలి పాలసీ. హరితహారం లాగే మత్స్యకారాహారం చేయాలి మత్స్యకారుల కోసం. నెక్స్ట్ జనరేషన్ ఫిషింగ్, మీరు చేపలు క్వాలిటీగా ఉన్నవి కావాలనుకుంటే, సముద్ర చేపలు తినాలి లేదా నదీ సంపద తినాలి అనుకుంటే కంపల్సరీగా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీని మీరు ప్రమోట్ చేయాలి. దట్టు మీరు రొయ్యలు బిర్యానీ తింటారు, రొయ్యల సూప్ తాగుతారు, నాకు తెలిసి ఎంజాయ్ చేస్తారు బాగా ఫుడ్ని అందరూ. కానీ ఒక స్ట్రగుల్ ఉంటుంది అన్న వాటిలో. చెరువుల్లో పండించే రొయ్యల్లో అంతగా స్ట్రగుల్ లేకపోవచ్చేమో, కానీ మీకు ఒక సముద్రం మీద అయితే ఒక స్ట్రగుల్ ఉంటుంది. మార్కెట్ కూడా చాలా అన్ఫ్లక్చువేటెడ్గా ఉంటుంది అన్న. ఇంటర్నేషనల్ మార్కెట్, సైలింగ్ డిస్టెన్స్ వాళ్ళే డిసైడ్ చేస్తుంటారు. మనకి ఎక్స్క్లూజివ్ ఇప్పుడైతే ఆక్వా బోర్డు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. దట్స్ సో నైస్. అసలు యాక్చువల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఆక్వా బోర్డు ఉండాలి జిల్లాకి ఎక్స్క్లూజివ్గా. ఇటీవల భర్తీ చేసినటువంటి నామినేటెడ్ పోస్టుల్లో, నామినేటెడ్ కార్పొరేషన్స్ వీటన్నింటిలో కూడా కులానికి ఒక కార్పొరేషన్ పెట్టినట్టు నాకు గుర్తు. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. అవును, చెప్పండి. కానీ ఫిషరీస్కి సంబంధించి ఏ కార్పొరేషన్ పెట్టలేదు, ఏది చేయలేదు, ఇంకా భర్తీ చేయలేదన్న. వన్యకుల క్షేత్రే తీశారన్న, అగ్నికుల క్షేత్రే తీశారు, వడ్డీ తీశారు, ఇంకా ఇది తీయలేదన్న మాది. ఇంకా ఫిషరీస్ కార్పొరేషన్ తీయలేదన్న, ఇంకా చేస్తారని అనుకుంటున్నాం. వైఎస్ జగన్ సర్కార్ లేకపోతే ఆ ప్రభుత్వంలో పెద్దలు మీ కులానికి చేసింది ఏమీ లేదు, రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఏం పట్టించుకోలేదని చెప్పి చెప్తున్నారు. ఓకే, ఈ ప్రభుత్వమైనా చేస్తుంది అనేటువంటి నమ్మకం మీకుందా? ఉందన్న. ఎందుకంటే కొన్ని ఆస్పెక్ట్స్ మంచిగా పాజిటివ్గానే కనిపిస్తున్నాయి. ఇప్పుడు తీర ప్రాంతంలో ఈ టర్మ్ అన్న టీడీపీ లేదా జనసేన లేదా బీజేపీ కూటమి ఎవరైతే ఉన్నారో కొంచెం చైతన్యం జనాల్లో వచ్చింది. ఓటింగ్ పరంగా కూడా తీర ప్రాంతాల్లో భారీ మెజార్టీలు ఇచ్చాం మేము. ఓకే, మా నియోజకవర్గం 44,000 అన్న అనితా గారికి. అనితా గారికి 44,000. మేము 45,000 మంది ఓటింగ్ ఉంటుంది మా నియోజకవర్గంలో. తుని నియోజకవర్గంలో 15,000 మెజార్టీ అన్న, మేము 23,000 మంది ఉంటాం. పవన్ కళ్యాణ్ గారిది పిఠాపురంలో మేము 26,000 మంది ఉంటాం. ఉప్పాడ, కోనపేట, మూలపేట అలాంటి గ్రామాల్లో. ముమ్మిడివరంలో 65,000 మంది ఉంటాం. కాకినాడ రూరల్ టౌన్ కలిపి 70,000 మంది ఉంటాం. భీముల్లో 60,000 మంది ఉంటాం.
విశాఖపట్నం సౌత్లో 65,000 మంది ఉంటాం, యలమంచిలో 40,000 మంది ఉంటాం. ఇవంతా ఓటింగే కదా, రైట్? ఓటింగే కన్నా పాపులేషన్ చెప్పట్లేదు, ఓటింగ్ చెప్తున్నాను నేను. ఐమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఎవరైతే మేము మనుషులమే, ఈ సొసైటీలోనే ఉంటున్నాం. ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ స్క్రీన్ మీద మీకు నచ్చేటట్టు బయట నచ్చరు, నిజమే కదన్నా? చేపలోడు అంటారు, ఎగ్జాక్ట్లీ, అవును, చులకనగా చూస్తారు. నిజం చెప్పాలంటే కొన్ని క్యారెక్టర్లు మేము డిఫేమ్ చేసే విధంగా కూడా ఉంటాయి, కామెడీ చేస్తారు. బట్ మేము చాలా బ్రేవ్, చాలా మంచి వాళ్ళం, ఎవరికి హాని చేయని వాళ్ళం. అశోక్ గారు, మీరు వెల్ ఎడ్యుకేటెడ్, అవును, నాకు తెలిసినటువంటి అవును. ఎంఎస్సీ హార్టికల్చర్ కంప్లీట్ చేశారు, డిప్లొమా ఇన్ సోషియో ఎకనామిక్స్ చేస్తున్నాను, చేశారు. మీ కమ్యూనిటీలో మీలాగా చదువుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది కాబట్టి కొన్ని ప్రశ్నలకి నిప్పు లాంటి నిజంగా ఆన్సర్స్ ఇస్తారు. చెప్పండి. మీరు ఇందాక లెక్కలు చెప్పారు, ఏ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఉన్నారు మీ కమ్యూనిటీ అని చెప్పి. గత ప్రభుత్వానికైనా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికైనా ఏ కమ్యూనిటీ అయినా కూడా ఓట్ల సాధనాలుగా కనిపిస్తాయి, కానీ ఆ కులానికి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యలపైన ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకి పట్టుంటుందా, కనీసం తెలిసి ఉంటుందా? 50% ఛాన్సెస్ అన్న, 50-50. కనీసం వెళ్ళి చెబితే వినేటువంటి పొజిషన్ అన్న ఉంటుందా? గత ప్రభుత్వంలో కష్టమైందన్న, ఈ టైం ఉంటుందనే హోప్ సో. అంతగా బాగానే రెస్పాండ్ అవుతున్నారన్న. మా కాన్స్టిట్యున్సీ పరంగా చెప్తున్నాను, పక్క కాన్స్టిట్యున్సీ దివ్య గారు ఆల్సో వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ యంగ్ జనరేషన్. పవన్ కళ్యాణ్ ఆల్వేస్ మీకు తెలుసు ప్రశ్నిస్తాడు మంచిగా సార్, ఆయన దగ్గర ప్రస్తుతానికి పర్లేదన్న. అక్కడ ఉప్పాడై తీర ప్రాంతాల్లో కూడా ఆయన బాగా రెస్పాండ్ అవుతున్నారు. ఓకే, బాగానే ఉందన్న. అంటే గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్కి గత గవర్నమెంట్కి కంపారిజేషన్ కంటే ఈ 5 years అంటే ఉండే ఇంకా ఈ 4.5 yearsలో మా కమ్యూనిటీని గుర్తించడంతో పాటు ఏ విధంగా లిఫ్ట్ చేయాలన్నది ఒక పాలసీ ఉండాలన్న. మీ కులంలో ఎంతమంది చదువుకున్నారు, మీ కులంలో ఎంతమంది రాజకీయ నేతలు అయ్యారు, మీ కులంలో ఎంతమంది పెద్ద పొజిషన్లో ఉన్నారు అని నేను లెక్కలు చూసుకుంటే ఐ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్స్. మీలాగే ఇంకొంతమంది మీ కులంలో ఎదగాలనుకున్నా, ఇంకా ఓపెన్గా చెప్పుకోవాలంటే జీవితాంతం ఆ చేపల వేట మీదే ఆ స్మగ్లర్లుగా నింద మోయకుండా ఉండాలంటే ఏం చేయాలి ప్రభుత్వాలు? స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో 100% మాకు మానిటరింగ్ ఉండాలన్న, కంప్లీట్గా. మేము అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్న 140 మండల్స్లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో, రఫ్గా 140 మండల్స్లో ఫుల్లీ పాపులేషన్ మంచి నెంబర్ ఉంది. ఒక 600 విలేజ్ల్లో మంచి నెంబర్ ఉన్నామన్న. పొలిటీషియన్స్ మమ్మల్ని ఓటర్స్గానే కాకుండా సొసైటీలో మమ్మల్ని కూడా కాంట్రిబ్యూట్ చేసే అట్లీస్ట్ మనుషుల్లా గుర్తించాలన్న. ఫస్ట్ ఫిషర్మ్యాన్ కమ్యూనిటీని గౌరవంతో పాటు విద్యార్హతలు పెంచుకునే విధంగా ఫెసిలిటేట్ చేయాలన్న. ఇప్పుడు మాకు గిరిజన పాఠశాలలు కావాలని నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను. మత్స్యకార మహిళలు బాగా చదువుకుంటే, నా ఉద్దేశం నెక్స్ట్ జనరేషన్లో అంటే 12th standard వరకు అట్లీస్ట్, డిగ్రీ వరకు అవసరం లేదు, అట్లీస్ట్ ఇంటర్మీడియట్ వరకు చదువుకునే ఫెసిలిటీస్ కానీ ఈ నేను చెప్పే నియోజకవర్గాల్లో అట్లీస్ట్ ఎక్స్క్లూజివ్ స్కూల్స్ కానీ ఇస్తాయన్న. ఒక 10-15 yearsలో మత్స్యకార మహిళలు కుటుంబాన్ని బాగా రన్ చేయగలరన్న, చాలా బాగా రన్ చేస్తారు. తక్కువ డబ్బులతో, తక్కువ ఫెసిలిటీస్తో ఫ్యామిలీని బాగా రన్ చేస్తారు మంచిగా. సో ఆడపిల్లలకి ఎక్స్క్లూజివ్గా ఈ పాయిక్రేపేట, తుని ఆ రెండింటికి కలిపి ఒకటి కానీ, ముమ్మిడివరం కాకినాడకి కలిపి 1-2 కానీ, పిఠాపురం 1 కానీ ఎక్స్క్లూజివ్ బాలికల స్కూల్స్తో పాటు ఈ ట్రైనింగ్ సెంటర్స్ని ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేయాలన్న. చేపల పట్టణంలో కొత్త టెక్నాలజీస్ చెప్తారు కానీ మాకు చేపల సంపదను పెంచే టెక్నాలజీస్ అయినా చెప్పారన్న స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ ఎక్కడైనా ఉన్నాయా? అసలు నాకు తెలిసి ఇప్పటివరకు లేనే లేదు, అసలు లేనే లేదు. చేపల పట్టణంలో టెక్నాలజీ చెప్తారు, చేపల సంపద పెంచే టెక్నాలజీస్ అయితే లేవు. చెరువుల్లో పెంచితే చేపలు పెరిగిపోవన్నా, సముద్రం అది చాలా కష్టపడాలి. అక్కడ అవేర్నెస్ చేస్తూ మమ్మల్ని బ్యాన్ పీరియడ్లోనే 10,000 లేదా 20,000 రూపాయలు ఇవ్వడంతో పాటు ట్రైనింగ్ సెంటర్స్, టెక్నాలజీ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేయడం, మానిటరింగ్ ఉండాలన్న. ఇక్కడ విమర్శ ఉంది, ఆరోపణ ఉంది. చైతన్యం తీసుకొచ్చేందుకు కొన్ని ఎన్జిఓలు, కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేశాయి, కానీ కుల వృత్తిని వదులుకోవటానికి, చేపల వేటను వదులుకోవటానికి మీ కమ్యూనిటీ సిద్ధంగా లేదు అనేటువంటిది ఒక విమర్శ, ఆరోపణ. కరెక్ట్ దట్? అవునన్న. చేపల వేట ఏమని ప్రాఫిటబుల్ ఉంటుందన్న మంచిగా చేస్తే. ఇప్పుడు అన్ప్రాఫిటబుల్ కానీ ప్రాఫిట్గానే ఉంటుంది. ఆ కమ్యూనిటీ ఆ కుల వృత్తిని చేస్తూ మరో జనరేషన్ లిఫ్ట్ చేయడానికి వాడు ఎప్పుడు ట్రై చేస్తుంటాడు. వాడు పిల్లల్ని చదివించడానికి, ఇల్లు కట్టడానికి. ప్రతి ఫిషర్మ్యాన్ కమ్యూనిటీలో అన్ని కమ్యూనిటీస్లో వాళ్ళు టార్గెట్ ఇల్లు కట్టాలి, కడతారు కంపల్సరీగా. చనిపోయేలోపు ఇల్లు కడతారు కంపల్సరీగా.
అంటే వాళ్ళ ఒక నీడ గూడు అన్నట్టుగా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. మాకు రిఫార్మ్స్ ఏం అవసరం లేదు, సాయం చేస్తే చాలు. టెక్నికల్గా, పొలిటికల్గా, సోషల్గా సపోర్ట్ చేస్తే చాలు. ఇప్పుడు మేము 16-17 లక్షల మంది ఉన్నాం. ఒక 10 మంది లిఫ్ట్ అయ్యేలాగా చూడాలి గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ అయినా, స్టేట్ అయినా, లేకపోతే మాకు ప్రాధాన్యత కల్పించాలి, గౌరవాన్ని పెంచాలి. చేపల వాళ్ళు అనకూడదు నిజంగానే. అది మమ్మల్ని డిగ్రేడ్ చేస్తున్నాడు అనకూడదు అసలు. వెరీ ప్యూర్లీ ఫిషర్ మ్యాన్స్. అది కులవృత్తి కాదా? గంగపుత్రులు మత్స్యకార కులం గురించి మాట్లాడినప్పుడు ఏ ప్రభుత్వమైనా కూడా సముద్రం మిమ్మల్ని ఏ విధంగా అయితే కంటికి రెప్పలాగా కాపాడుకుంటుందో, మీరు సముద్రాన్ని ఏ విధంగా అయితే ప్రాణంగా చూసుకుంటారో, మేము కూడా మిమ్మల్ని అంతే చూసుకుంటామని చెప్పి ఇప్పటివరకు చాలా మంది స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వెళ్ళారు. గ్రౌండ్ లెవెల్లో నేను కనుక్కుంటే, సార్ ఇవన్నీ సముద్రం నీటి మీద రాతలే, ఈ హామీలు గ్రౌండ్ లెవెల్లో మాకు దక్కేది ఏది లేదు, మా ప్రాణాలకి విలువ లేదు, మాకు ప్రమాద బీమా లేదు అనేటువంటిది ఒక ఆరోపణ. నిజమేనా? ప్రమాద బీమా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు యొక్క వాయిస్ వల్ల ఇప్పుడైతే ఇస్తున్నారు. ప్రీవియస్లీ ఇచ్చేవారు, కానీ ఎట్లా ఉండేదంటే సముద్రం మీద మీరు వేట చేస్తున్నారు, శవం రాకపోతే ఉండేది కాదు. ఇంతకుముందు పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్ ఇవ్వాలి, శవం దొరకపోతే ఇచ్చేది లేదు అప్పట్లో. ఇవ్వలే చాలామందికి, అట్లా ఇబ్బంది పెట్టేవారు. సముద్రం ఏమి చిన్న కుంట కాదు కదా, సర్చ్ చేసి పట్టేసి తెచ్చేసేయడానికి తెలియక. రాత్రిపూట వేట జరుగుతుంది, 4-5 రోజులు జర్నీలో ఎంత డిస్టెన్స్ వెళ్ళుంటారో, చాలా అవమానకరం సార్. ఇప్పుడు ఇక్కడ మత్స్య సంపద లేక పారాదీప్లో వేట చేస్తారు. పారాదీప్లో వేట చేయడం కంటే వేటకు వెళ్ళేటప్పుడు బోటు స్టార్ట్ అయ్యే ఛానల్ ఉంటుందండి, కెనాల్ ఉంటుంది, దానిని దాటడం అత్యంత ప్రమాదం. పడితే చనిపోతారు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ బోటు మునకేస్తే చనిపోతారు స్పాట్లోనే. రాళ్ళు, ఆ పోర్ట్ ఏరియా అనమాట. కానీ రోజు దాటి వెళ్ళాలి వాళ్ళు, రోజు. ఎంత గజీతగడైనా కూడా కష్టం. గజీతగడ దేవుడు కూడా కష్టం. అక్కడ ఎవడైనా చనిపోతాడు, ఎవరైనా చనిపోతారు, అంత ప్రమాదంగా ఉంటుంది అక్కడ మెజారిటీ. కానీ రోజు వెళ్తారు అక్కడ. ఇక్కడ మత్స్య సంపదలకు పారాదీప్ వెళ్ళి వేటాడుతున్నారు. ఎలా బ్రతుకుతారు తెలుసండి? స్టన్ అవుతారు చెప్తే. మీ స్టూడియోలో ఉండే దాంట్లో 25 మంది పడుకుంటారు. ఇక్కడ చిన్న దాంట్లో 30 మంది పడుకుంటారు. లాస్ట్ 2 years నుంచి కరెంట్ ఇస్తున్నారు. అంతకుముందు కరెంట్ కూడా లేదు. 5 రూపీస్ రోజుకి, 6 రూపీస్ ఒక బల్బుకి ఛార్జ్ చేశారు పారాదీప్లో. పూరిలో ఇప్పటికీ కన్స్ట్రక్షన్ చేయనివ్వరు. ఇల్లులో పూరిపాకల్లో ఉంచాడు, అట్టు ఉంచుతారు. ఈ మధ్య రేకులు వేసుకున్నారు. 15,000 మంది ఉంటారు అక్కడ తీర ప్రాంతంలో. కోనార్క్లోనే అంతే, గోపాల్పూర్ అంతే, ఇచ్చాపురం, ఎక్కడైనా అంతే మా పరిస్థితి. సముద్రాన్ని నమ్ముకున్నాం కానీ మా బతుకులు అయితే మారలే. అలానే వదలలేరు. సముద్రం ఒకటే కాదండి, నదుల్లోనే మా వాళ్ళే ఉంటారు, కాలువల్లోనే మేమే ఉంటాం, డ్యాముల్లోనే మేమే ఉంటాం, ప్రాజెక్టుల్లోనే మేమే ఉంటాం, రిజర్వాయర్లోనే మేమే ఉంటాం, కొల్లేరులోనే మేమే ఉంటాం, చిలక సరస్సులోనే మేము ఉంటాం. ప్రపంచంలో అతిపెద్ద బారిక్ సరస్సు, అంటే బ్యారిక్ వాటర్ అంటారు మీకు, ఉప్పుగయ్య, అందులోనే మేము ఉంటాం. మేమందరూ ఫిషర్ మ్యాన్స్. సముద్రం ఇట్ సెల్ఫ్ స్కావెంజర్ కమ్యూనిటీని కలిగి ఉంటుంది. నేచురల్ స్కావెంజర్. ఎగ్జాక్ట్లీ తన తానే శుభ్రపరచుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. సముద్రాన్ని కాలుష్యం చేస్తోంది గంగపుత్రుడు కాదు, సముద్రాన్ని అత్యంత విషపూరితంగా మారుస్తోంది తీర ప్రాంతంలో తలెత్తుకున్నటువంటి కంపెనీలు. ఏది నిజం? ఫ్యాక్టరీ 100% ఫ్యాక్టరీస్, 90% ఫ్యాక్టరీస్. ఎన్జిటి కానీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, అవి వచ్చి ఆ 10 రోజుల్లోనే షో చేస్తారు. కానీ తర్వాత వాళ్ళు ఎవరు ప్రాపర్గా ట్రీట్మెంట్స్ ఉండవన్న, ట్రీట్మెంట్ ప్లాంట్స్ మెయింటైన్ చేయరు. మీకు డౌట్ ఉందంటే ఓషనోగ్రఫీ ఉంది విశాఖపట్నంలో, వాటర్ శాంపిల్స్ స్టేట్ ఆల్ ఓవర్ మీరు కలెక్ట్ చేయొచ్చు, థర్డ్ పార్టీ నుంచి కూడా తీసుకోవచ్చు, మీరు చెక్ చేయొచ్చు. ప్రతి చోట మెరైన్ క్లైమేట్ అయితే మెరైన్ క్లైమేట్ ఉండిద్దండి. మనకి ఎట్లా బయట క్లైమేట్ ఉండిద్దో సముద్రంలో కూడా ఒక మెరైన్ క్లైమేట్ ఉంటుంది. ఆ క్లైమేట్ BOD COD అంటారు, బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. నీటిలో కలిసి ఉండే ఆక్సిజన్ని BOD CODలుగా కొలుస్తారని. చాలా డిఫరెన్స్ వస్తుంది. దానివల్లే మత్స్య సంపదే కాదు, క్యాన్సర్లు వస్తాయి. సన్బాత్లు కూడా మంచివి కాదు ఇప్పుడైతే మన ఆంధ్రాలో. అదే సముద్ర స్నానాలు మంచివి కాదు. తీర ప్రాంతం బాగాలేదు చాలా చోట్ల, కొన్ని చోట్ల మంచిగా ఉంది. ఏ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ క్యాన్సర్ కేర్ సెంటర్కి వెళ్ళినా కూడా ఇంతమంది పేషెంట్లను చూసి మనం అయ్యో పాపం అనుకుంటాం. కానీ అకార్డింగ్ టు ద రికార్డ్స్ క్యాన్సర్ బారిన ఎక్కువ పడుతోంది, క్యాన్సర్ పట్టి పీడిస్తోంది గంగపుత్రుల కమ్యూనిటీనే. అవునన్న, చాలా వరకు
చాలామందికి క్యాన్సర్స్ ఈ మధ్య ఎక్కువగా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీస్కే వస్తున్నాయి. ఎక్కడుంది లోపం? క్వాలిటీ ఆఫ్ వాటర్, వాట్ యు ఆర్ డంపింగ్ ఇన్ టు ది ఓషన్. మీరు ఏం డంప్ చేస్తున్నారు? కెమికల్స్, హెర్బిసైడ్స్, కలుపు మందులు, హ్యూమన్ డ్రగ్స్ వేస్ట్, హ్యూమన్ డ్రగ్ వేస్ట్, యానిమల్ డ్రగ్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్, ప్రతిదీ సముద్రంలో డంప్ చేస్తున్నారు. ఓకే. దర్ ఈజ్ ఎ నో మానిటరింగ్ ఇన్ ప్రాపర్ వే ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఎక్కడైనా తెలంగాణ సముద్రంలో నేను చెప్తున్నాను, ఎక్కడ మానిటరింగ్ లేదు ఎక్సెప్ట్ గుజరాత్. గుజరాత్లో ఉందా? ఉందండి. గుజరాత్ వెరీ స్ట్రాంగ్గా వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేస్తారని నేనైతే అనుకున్నాను. లాస్ట్ 5 yearsలో ఎన్ని పోర్ట్లు ఇచ్చాము, ఎన్ని డ్యామ్లు ఇచ్చాము, ఎన్ని ఫ్యాక్టరీస్ ఇచ్చారు లెక్కలు చెప్పరేంటి. ఓకే. ఎన్ని ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్ చేశారు, ఎన్ని కెమికల్ ఫ్యాక్టరీస్కి పర్మిషన్స్ ఇచ్చారు. విశాఖపట్నంలోని ప్రమాదం జరిగిన ఫిషర్మ్యాన్ ఉంటాడు, పాయకరేపేటలో జరిగిన ఫిషర్మ్యాన్ ఉంటాడు, తునిలో జరిగిన ఫిషర్మ్యాన్ ఉంటాడు. తీర ప్రాంతంలో ఏ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగినా బాధ్యుడు అవుతాడు. ఇబ్బందులు మేమే గురవుతున్నాం కదా. మాకు రికగ్నేషన్ లేదన్నా, గౌరవం ఇస్తే చాలు, చాలా గౌరవంగా బతుకుతున్నాం. మా కాంట్రిబ్యూషన్ కూడా నేషన్ చాలా ఎక్కువ అన్నాం. అది 2,60,000 హెక్టార్లు ఆంధ్రప్రదేశ్లో ఆక్వాకల్చర్ కల్టివేట్ అవుతుంది. 2,60,000 హెక్టార్లు చేపలు, రొయ్యలు కలిపి. మేము ఎక్కడ చేస్తున్నాం? అంత పెద్ద కమ్యూనిటీసే చేస్తున్నాయి. భీమవరం రాజులు చేస్తారు. వీళ్ళే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ వన్. దానికి కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ చేస్తున్నారు మనకి. బట్ మాకు వచ్చే స్కీమ్స్ కానీ ప్రాపర్గా గైడ్ చేసే వాళ్ళు లేవు, మానిటరింగ్ సిస్టమ్ లేదన్నా, మా సెన్సస్ తప్పు, మా కమ్యూనిటీ లెక్కలు తప్పు, మాకు ఇచ్చే గౌరవం కూడా తక్కువే. రాజకీయ ప్రాధాన్యత చూడాలనేసి ఈ టర్మ్ బాగుంటుంది అనుకుంటున్నాం, చూడాలి. రైట్, లెట్స్ కంక్లూడ్. మీరు చెప్తున్న దాని ప్రకారం అవును, చేదు నిజాలే ఉన్నాయి. అవునండి, అవునవును, మీ ఆవేదన అర్థమవుతుంది. అవును. ఇప్పటి వరకు 16 ఉపకులాలను, అవును, 17.5 లక్షల పైగా ఉన్నటువంటి ఓటింగ్ ఓటర్లను మిమ్మల్ని కేవలం ఓట్ల సాధనాలకే అన్ని ప్రభుత్వాలు చూసుకుంటూ వచ్చాయి. అవును. రాబోయే రోజుల్లోనైనా కూడా రాజకీయ ప్రాధాన్యమైన విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లోనైనా కూడా గంగపుత్రుల కమ్యూనిటీకి మేలు జరగాలి అంటే ఏం చేయాలి? మహిళ ఎవరైతే ఫిషర్మ్యాన్ మహిళలు ఉన్నారన్నా, మాకు ఎంఎస్ఎంఏలు ఇమీడియట్గా శాంక్షన్స్ ఇవ్వాలన్నా, సబ్సిడరీస్ ఇమీడియట్గా సబ్సిడీస్ ఇంప్లిమెంట్ చేయాలి. కంప్లీట్ కోస్ట్ మీద ఒక మానిటరింగ్ సిస్టమ్ ఉండాలి. కాలువల్లోని, చెరువుల్లోని ఎఫ్పిఓలు ఉంటాయన్న, మాకు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. ఓకే. ఫిషర్మ్యాన్ కూడా ఉంటాయన్న, అవి ఇంకా ఎక్కువ చేయాలి. ప్రతి ఫిషర్మ్యాన్ విలేజ్లో ఒక ఎఫ్పిఓ ఏర్పాటు చేయాలి. ఆ చుట్టుపక్కల ఉన్న చెరువులు, కాలువల మీద ఆధిపత్యం వాళ్ళకి ఇచ్చేటట్టు హెల్ప్ చేయాలి. దాంట్లో చేపల ముందు మనకి చిన్న చేపలను వదిలేటట్టు ప్లాన్ చేయాలి. మెరైన్ శాంచురీస్ ఏర్పాటు చేయాలి. కోస్ట్ గార్డ్స్ లాగా మెరైన్ గార్డ్స్ కింద మమ్మల్ని పూర్తి స్థాయిలో నియమించాలి. ఈ 900 తీర ప్రాంతంలో ప్రతి 20 కిలోమీటర్లకు ఒక మెరైన్ పోలీస్ స్టేషన్ లేదా మెరైన్ కోస్ట్ గార్డ్ పెట్టి మా వాళ్ళకి జాబులు ఇవ్వాలి, చదువుకున్న వాళ్ళకి. దానివల్ల యంగ్ పీపుల్ మోటివేట్ అవుతారని ఎవ్రీ 20 కిలోమీటర్స్కి. ఎగ్జాక్ట్లీ. అండ్ సముద్రం మీద మీకు ఉండేటువంటి పట్టు వేరేగా ఉంటుంది. అవునండి. సముద్రం ఆటుపోట్ల నుంచి సముద్రం ఆనుపానుల వరకు మీకు బాగా తెలుస్తుంది. మానిటరింగ్ సిస్టమ్ ఎక్కువగా ఉండి ఈ తుఫాన్ టైంలో హెచ్చరిక కేంద్రాలు చేసేవి స్టేట్ వైడ్ కాకుండా ఫిషర్మ్యాన్ కమ్యూనిటీస్కి ఇస్తున్నారన్న. అది ఇంకా మాకు ఎట్లాగ ప్రతి ఒక్కరికి ఫోన్ లింకే ఉంటుంది కాబట్టి కంప్లీట్గా మెసేజ్ వచ్చేటట్టు ఇమీడియట్గా ఇంపాక్ట్ మాకే ఉంటుంది. సెయిలింగ్లో ఉండొచ్చు, వేటలో ఉండొచ్చు, తీరప్రాంతం దగ్గరగా ఉండొచ్చు. మీకు అర్థమవుతుందన్న. ఎగ్జాక్ట్లీ. తుఫాన్ వస్తే ఫస్ట్ మచిలీపట్నం తీరాన్ని తాగుతుందో, లేదా విశాఖపట్నం తీరాన్ని తాగుతుందో, లేదా అనకాపల్లి తాగుతుందో, కాకినాడ తీరాన్ని తాగుతుంది అంటారు. కానీ హైదరాబాద్ తీరాన్ని తాగుతుంది, అమరావతి తీరాన్ని తాగుతుంది, లేదా అమలాపురం తీరాన్ని తాగుతుంది అని అంటారు కదా. తీరంలో ఉండే మమ్మల్ని తాగుతుంది తుఫాన్. ఎక్కువ ఇంపాక్ట్ మేమే గురవుతాం, కష్టం మేమే ఎక్కువ తీసుకుంటాం. ఆ విధంగానే మేము కాపాడుతున్నాం మిమ్మల్ని. యూ ఎంజాయ్ అవర్ ఫుడ్, బట్ మమ్మల్ని అయితే మీరు కన్సిడరేషనే చేయరు. ఎగ్జాక్ట్లీ. అవును, వాస్తవాలు ఇలాగే ఉంటాయి. అవునండి, అవునండి. అందుకే ఖచ్చితంగా టు బి ఫ్రాంక్, గంగపుత్రులు అంటే ఏ స్థాయిలో వర్షిప్ ఉంటుందో అదే స్థాయిలో నిందలు కూడా మోస్తున్నారని చెప్పి నేను ఫస్టే చెప్పాను. కానీ గంగపుత్ర కమ్యూనిటీలో సమస్యలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది మీరు కళ్ళకు కట్టినట్టు చెప్పారు. ఇప్పటికైనా కూడా అది ఏ ప్రభుత్వమైనా మీకు మేలు చేయాలని, అలాగే తీర ప్రాంతాన్ని కాపాడుతున్నటువంటి యోధులుగా మీరు రాబోయేటువంటి రోజుల్లో అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ యువర్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.